వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దురంధర్ ఫ్రాంచైజీతో భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ దర్శకుడు జై మెహతాతో కలిసి ప్రళయ్ అనే పోస్ట్ అపోకలిప్టిక్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలు గుప్పమన్నాయి. రణ్వీర్ కు దర్శకుడికి మధ్య సృజనాత్మక విభేదాలు తలెత్తాయని, దాంతో సినిమాను పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై చిత్ర బృందానికి చెందిన సన్నిహిత వర్గాలు స్పందించాయి. ప్రళయ్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. ప్రళయ్ సినిమా గురించి వస్తున్న ఊహాగానాలు పూర్తిగా నిరాధారమైనవే. ఈ ప్రాజెక్టు షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగుతోంది అని తెలిపారు. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టు నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, స్క్రిప్ట్ ను రణ్వీర్, జై మెహతా ఇప్పటికే ఫైనల్ చేశారని పేర్కొన్నారు. సుమారు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ సినిమాను రూపొందించనున్నారు. జాంబీల నేపథ్యంలో భారతీయ సినిమాలు మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హన్సల్ మెహతా, రణ్వీర్ సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రణ్వీర్ సరికొత్త లుక్ లో కనిపిస్తారని సమాచారం.